మనవారు అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైనటువంటి దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. మనుషులలో అనేక మంది ఎటువంటి ఆలోచనతో ఉన్నారు అనగానే, అందరిలోనూ నేను ఫేమస్ అయిపోవాలి, అందరికీ నేను తెలియాలి, అందరూ నన్ను ఫాలో అవ్వాలి, నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉండాలి, అంటే ప్రజలను ప్రభావితం చేసేటువంటి వ్యక్తిగా నేను ఉండాలి అనేటువంటి భావన ఈరోజు చాలామందిలో వచ్చేసింది. ఒకనాటి కాలంలో అయితే కొందరిలోనే ఇటువంటి భావన ఉండేది. ప్రస్తుతం ఒకరిని చూచి మరొకరు ఏదో దావానలంలా ఇది వ్యాపించింది. పల్లెలకు సైతం ఈ సంస్కృతి వెళ్ళిపోయింది. అందరిలోనూ నేను ఫేమస్ అయిపోవాలి. అలా ఫేమస్ అవ్వటానికి వారి దగ్గర ఉన్నటువంటి సాధనాలేంటి? మొబైల్స్, అలాగే ల్యాప్టాప్స్, దానికి కనెక్ట్ అయి ఉన్నటువంటి ఇంటర్నెట్ సదుపాయం, తద్వారా సోషల్ మీడియా అప్లికేషన్స్, వీటన్నింటిని ఉపయోగించుకుంటూ ఈరోజు అనేక మంది, వీరిలో యువత అని లేదు, నడి వయసు ఉన్నవారని లేదు, వృద్ధాప్యంలో ఉన్నవారని లేదు, ప్రతి ఒక్కరూ కూడా అందరిలోనూ మేము ఫేమస్ అవ్వాలి, మేము సెలబ్రిటీస్ అయిపోవాలి, ప్రముఖ వ్యక్తులుగా మేము మారిపోవాలి అనేటువంటి భావన ఈరోజు చోటు చేసుకుంటుంది. ఇది ఎంతవరకు మనుషులకు లాభకరం? ఈరోజు ఇలా అందరిలోనూ ఫేమస్ అయిపోవాలి, నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయిపోవాలి, నేను ఒక యూట్యూబర్ అయిపోవాలి, నేను ఇన్స్టాగ్రామ్లో అనేక మంది ఫాలోవర్స్ని తెచ్చేసుకోవాలి, రీల్స్ విపరీతంగా చేసేయాలి, నేను పబ్లిక్ ఫిగర్ అయిపోవాలి, నా పేరు చెబితే తెలియని వారు ఉండకూడదు అనేటువంటి ఈ భావన, దీనివలన వచ్చేటువంటి లాభం ఎంతవరకు? ఇది ఈరోజు దుష్ప్రభావాలకు దారితీస్తోంది, దుష్పరిణామాలకు దారితీస్తోంది. వీరు అనేక మందిని చెరపడం మాత్రమే కాదు, వీరి వలన సభ్య సమాజానికి చాలా చేటు కలుగుతోంది. చేటు. ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు ఏనాడో తెలియజేశారు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నోట పలుకబడిన మాట అంటే అది తరతరాలకు జ్ఞానమును అనుగ్రహించే జీవము కలిగినటువంటి మాట, సువర్ణాక్షరాలతో లిఖింపబడినటువంటి మాటలుగా కనిపిస్తాయి. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో ఇందు విషయమై, ఈరోజు మనుషులలో ఉన్నటువంటి ఈ తపన, ఈ ఆలోచన, దీని విషయమై వ్రాయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువు నోట పలుకుబడినటువంటి మాటను ఇప్పుడు మనం చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము 26వ వాక్యాన్ని మీరు చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయము 26వ వాక్యం. మనుష్యులందరూ మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ. మీకేంటి? లాభమా లేక శ్రమ? అదేంటండి? అందరూ నన్ను కొనియాడితే, న్యూస్ మీడియా నన్ను కొనియాడితే, పబ్లిక్ అంతా నన్ను కొనియాడితే, సోషల్ మీడియాలో నేను టాప్ హీరోయిన్ అయిపోతే, టాప్ హీరోయిన్ అయిపోతే నాకు లాభం కదా. నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతే అనేక కంపెనీలు నన్ను సంప్రదిస్తాయి కదా, మా ప్రోడక్ట్లు కొంచెం అమ్మి పెట్టండి, మా ప్రొడక్ట్స్ ఉన్నాయి కొన్ని, మా ఉత్పత్తులు ఉన్నాయి కొన్ని, మీరు యాడ్లో నటించండి అని వారందరూ కూడా ఇబ్బడి ముబ్బడిగా ఆఫర్లు ఇచ్చేస్తారు. ఆ తర్వాత నేను సీరియల్స్లో నటించేటువంటి అవకాశం, షార్ట్ ఫిల్మ్స్లో నటించేటువంటి అవకాశం, అలాగే సినిమాలలో నటించేటువంటి అవకాశం పొందగలుగుతాను. నేను చాలా ఫేమస్ అయిపోతే నాకు లాభం కదా, నాకు శ్రమ అని మీరు తెలియజేస్తున్నారేంటి అని అడుగుతారా? చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువు పలికినటువంటి మాటలలో సత్యమును ఆలోచన చేద్దాం.
ఈరోజు ప్రపంచ మానవాళి అత్యవసరంగా గ్రహించవలసినటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చర్చిద్దాం. ఏమన్నారు ఆయన? మనుషులందరూ మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ, వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. ఇక్కడ సందర్భం ఏంటంటే, అబద్ధ ప్రవక్తలు అనేటువంటి వారు ఉన్నారు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు కదా. వారు ఏం చెప్పినా సరే వారి చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, జనములు వారిని పొగుడుతున్నారు, స్తుతిస్తున్నారు, కొనియాడుతున్నారు, ఘనపరుస్తున్నారు. ఇక వీరి యొక్క ఆగడాలకు అడ్డు అదుపు లేదు. శ్రమ, మనుషులు కొనియాడునప్పుడు మీకు శ్రమ. ఎందుకంటే మనుషులు ఎప్పుడైతే మిమ్మల్ని కొనియాడుతున్నారో మీలో చోటు చేసుకునేది ఏంటో తెలుసా? గర్వం. గర్వాంధులుగా మారిపోతారు. అదో గ్రుడ్డితనం. ఆ గ్రుడ్డితనానికి ఐ హాస్పిటల్లో చెకింగ్లు లేవు. గర్వాంధుడు అన్నాడు దేవుడు. గర్వం వలన ఏమొస్తుంది? గ్రుడ్డితనం వస్తుంది. ఈ గ్రుడ్డితనంతో మీరు ఐ హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, ఆప్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, నాకు గర్వం వలన గుడ్డితనం వచ్చేసింది, నాకు కళ్ళజోడు ఇవ్వండి అని అడిగారనుకోండి, నో, నో ట్రీట్మెంట్, నో స్పెక్టికల్స్, నో మెడిసిన్, నో ఆపరేషన్, నో ట్రీట్మెంట్ ఎట్ ఆల్. శరీర సంబంధంగా నీకేమైనా చత్వారం వస్తే, నీకు దృష్టి లోపిస్తే కళ్ళద్దలిస్తారు, లేజిక్ ఆపరేషన్లు చేస్తారు, నీకు మరలా చూపు తిరిగి రప్పిస్తారు. కానీ గర్వము వలన నీవు గుడ్డివాడు అయిపోతే, ఇదిగో దేవుని వాక్యమే అసలు సిస్సలైనటువంటి మందు. దేవుని వాక్యం ఔషధం. ఏమనుకుంటున్నారు? దేవుని వాక్యం ఏంటి? ఔషధం. ఇప్పుడు ఈ ఔషధాన్ని ఒకానొక ట్రీట్మెంట్ విషయమై మీకు పరిచయం చేస్తున్నాను. ఏ విషయమైనటువంటి ట్రీట్మెంట్ ఇది? గర్వం వలన గుడ్డితనం. చాలామంది ఈ గర్వం వలన గుడ్డితనం పొంది తర్వాత భ్రష్టులు అయిపోయారు. అంటే ఎందుకు పనికిరాని వారు అయిపోయారు. ఎందుకు పనికిరాని వారు అయిపోయారు. ఒకవేళ మీలో ఎవరైనా ఇటువంటి వారు ఉన్నారా చూసుకోండి. మనుష్యులు మనలను కొనియాడుతున్నప్పుడు మనలో గర్వం చోటు చేసుకుంటుంది. గర్వం వలన మనకు ఏమొస్తుంది? దేదీప్యమానంగా మన కళ్ళు వెలగవు, గుడ్డితనం వస్తుంది. గర్వం వలన ఏమొస్తుంది? గుడ్డితనం వస్తుంది. కళ్ళు నెత్తికెక్కాయా అంటుంటారు చూసారా? గర్వంతో ఉన్నటువంటి వాడిని చూచి కొంతమంది ఏమంటుంటారు? కళ్ళు నెత్తికెక్కేవాడికి అంటే కన్ను మిన్ను కానటం లేదు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. ఇలా అన్నారంటే గర్వంతో వాడు తప్పుడు విధానంలో ప్రవర్తిస్తున్నాడని, కన్ను మిన్ను కానకుండా ఇష్టానుసారమైనటువంటి పోకడలో ఉన్నాడని అర్థం. ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఎక్కడుంది? బైబిల్లో ఉంది, పరిశుద్ధ గ్రంథంలో ఉంది, దేవుని మాటల్లో ఉంది. గర్వాన్ని దించుకోవాలి. గర్వం ఎలా పుడుతుంది? మనుషులు నిన్ను కొనియాడుతున్నారా? మనుషులు నిన్ను కొనియాడుతున్నారా? మనుషులు నిన్ను కొనియాడుతున్నారా? చప్పట్లు కొడుతున్నారా? నువ్వేం చెప్పినా చప్పట్లు కొడుతున్నారా? అది నీకు ప్రమాదం. నిన్ను అనుసరిస్తున్న వారికి కూడా ప్రమాదం. ఈరోజు అనేక మంది ఈ కోవలో ఉన్నారండి. మనుషుల చేత పొగడబడాలని, మనుషుల చేత కొనియాడబడాలని, నాకు ఎక్కువ మంది ఫాలోవర్స్ కావాలి, నాకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు కావాలి అనేటువంటి యావలో ఏం చేస్తున్నారో వారికి అర్థం అవట్లేదు. ఇటు బోధ చేస్తున్నవారు ఇలాగే ఉన్నారు, అబద్ధ బోధకులుగా తయారైపోతున్నారు. విస్తారమైనటువంటి జనసందోహం కదా, ఇక వీరు చెప్పిందే వేదం అన్నట్టుగా ఉంది. అలాగే ఇక బాహ్య సమాజంలో చూస్తే అత్యంత నీచంగా అనేక మంది తయారైపోతున్నారు. ఏమంటే అత్యంత నీచంగా. ఈ మధ్యకాలంలో కొన్ని వార్తలు వస్తున్నాయి, ఇటువంటి వారిని గురించి కొన్ని వార్తలు వస్తున్నాయి. సభ్య సమాజానికి చాలా ఆటంకంగా ఇటువంటి వారు తయారవుతున్నారు అని చెప్పి ఇన్స్టాగ్రామ్ రీల్స్లోనూ, లేక ఫేస్బుక్ లైవ్లోనూ, లేకపోతే యూట్యూబ్లోనూ వీరు ఎక్కువగా ఆ ప్రాముఖ్యతను పొందటానికి, అందరిలోనూ వీరు ఫేమస్ అయిపోవటానికి ఎటువంటి చేష్టలు చేస్తున్నారు? ఎటువంటి చేష్టలు చేస్తున్నారు? ఒకడు బైక్ మీద స్పీడ్గా వెళ్ళిపోతూ జనసందోహం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో నోట్లు విసిరేస్తున్నాడు గాలిలోనికి, కరెన్సీ నోట్లు విసిరేస్తున్నాడు గాలిలోనికి, ఏరుకోండి ఏరుకోండి అని. దానిని వీడియో తీసుకుంటున్నాడు.
ఇందులో మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఏంటంటే అక్కడ ఏరుకునే వాళ్ళు కూడా వీడి మనుషులేనట. వీడి మనుషులను కొంతమంది ముందుగా అక్కడ పెట్టుకుని వారందరూ కూడా జనరల్ పబ్లిక్ అన్నట్టుగా ఈ సోషల్ మీడియాకి చూపిస్తూ డబ్బులు గాల్లో విసిరేస్తూ వాటిని ఏరుకోండి. మళ్ళీ వెనక పాట ఏంటనుకుంటున్నారు? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. పాట ఏంటనుకుంటున్నారు? చచ్చేటప్పుడు నువ్వేమి తీసుకుని వెళ్ళవు, ఇదిగో నీ డబ్బులన్నీ కూడా ఇలా పేదోళ్ళకి ఉచితంగా పంచిపెట్టే ఇచ్చేయి, చచ్చేటప్పుడు నువ్వేం తీసుకుని వెళ్ళవు కదా అని పాట పెట్టుకుంటున్నాడు. ఎంత ధర్మప్రభు అని అందరూ అనుకొని వాడిని అందరూ కూడా ఫాలో అయిపోతారని వాడి యొక్క పిచ్చి భ్రమ. వాడికి ఏం తెలియదు? దేవుని జ్ఞానం తెలియదు. వాడికి మాత్రమే కాదు, ప్రపంచంలో అనేక మందికి దేవుని జ్ఞానం తెలియదు. మనుష్యులు మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ. దీనికి హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్నారు. హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి చూడండి. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేశారు. ఇదేం కొత్త కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి తంతే ఇదంతా. ఈరోజు ఫేమస్ అవ్వడం కోసం ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఒకడు డ్యామ్ పొంగి పొర్లుతుంటే డ్యామ్ మధ్యలోనికి వెళ్ళి నిలబడ్డాడు, కొట్టుకుపోయాడు. రీల్స్ కోసం, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం ప్రాణాలనే పోగొట్టుకుంటున్నారు. రైలు పట్టాల మీదకి ఎక్కి రైలు వస్తున్నప్పుడు అదిగో రీల్స్ చేస్తున్నారు. కొంతమంది బతుకుండొచ్చు, కొంతమంది చచ్చిపోతున్నారు. అలా చేసే క్రమంలో కొంతమంది బతుకుండొచ్చు, ముందుగా పట్టాల నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళు, కానీ కొంతమంది చచ్చిపోతున్నారు. ఇటువంటివి ఈరోజు అనేకముగా ఉన్నాయి. భవిష్యత్తులో ఇవి శృతి మించుతాయి. ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్నాయి, భవిష్యత్తులో ఇవి శృతి మించుతాయి. అనేక కుటుంబాలలో కలహాలు ఇదిగో వీటి నిమిత్తమే. మనుషులలో ఫేమస్ అయిపోవాలని ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫేస్బుక్ లైవ్లు, యూట్యూబ్లో వీడియోలు, టిక్టాక్లు, వీటన్నింటి మోజులో పడి ఈరోజు కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. అలాగే చాలామంది వారి యొక్క భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. ఈ యావలో పడి వారి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. చక్కగా చదువుకొని చక్కగా మంచి ఉద్యోగం సంపాదించుకోవలసినటువంటి వారు ఈరోజు ఇదిగో పెడద్రోవ పడుతున్నారు. అలాగే మరికొంతమంది డ్రగ్స్కు బానిసలైపోతున్నారు. మరికొంతమంది వ్యభిచారం అనేటువంటి ఉచ్చులోనికి లాగబడుతున్నారు. ఇలా దారుణాతి దారుణంగా మనుషుల యొక్క జీవన స్థితిగతులు పాడైపోతున్నాయి. దీని అంతటికీ మూలము ఏమిటి అనగానే ఇదిగో మనుష్యులలో ఒక వింత ప్రవర్తన చోటు చేసుకుంది. మేమందరిలో ఫేమస్ అయిపోవాలి, మేమందరిలో గొప్పవారం అయిపోవాలి, మనుషులందరూ కూడా మమ్మను కొనియాడాలనేటువంటి భావన ఈరోజు వీరులకు వచ్చేసింది. అది మీకు చివరకు శ్రమను కలిగిస్తుంది తప్ప దానివలన మీరు లాభాన్ని అయితే పొందలేరని దేవుని మాటలు స్పష్టంగా సెలవిస్తున్నాయి. మనుషుల చేత కొనియాడబడటానికి ఏడుస్తారేంటి? మనుషుల చేత కొనియాడబడడానికి మీరు ఈరోజు తపన పడుతున్నారేంటి? దానివలన మీకు శ్రమే తప్ప మీకు లాభం అనేది ఉండదని దేవుని వాక్యము ఘంటాపదంగా స్పష్టంగా నేర్పిస్తోంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అలాగే మరొక అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని మీరు చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి మాటలలో లూకాసు వార్త 16వ అధ్యాయము 14వ వాక్యం నుండి చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 14వ వాక్యం నుండి. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మీరందరూ కూడా మనుషుల ఎదుట నీతిమంతులు అని అనిపించుకొనగోరువారు. ఈరోజు బోధకులు మొదలుకొని సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ కూడా ఇదే ప్రవర్తనలో ఉన్నారు. దేవుని ఎదుట బోధించాలి, దేవుని మనస్సు గెలుచుకోవాలి, దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవుని చిత్తానుసారముగా నడుచుకోవాలి, అది కష్టమైన నష్టమైన అనేటువంటి భావన ఈరోజు ఎవరిలోనూ కనిపించడం లేదు. మరి ఎటువంటి భావన ఉంది? మనుషులు నన్ను పొగుడుతున్నారా లేదా? మనుషులు నన్ను కొనియాడుతున్నారా లేదా? మనుషులు నన్ను ఘనపరచుచున్నారా లేదా? ఇదే చూసుకుంటున్నారు. ఇది చూసుకుంటే దేవుణ్ణి ఎప్పుడు మెప్పిస్తారు? దేవుని కొరకు ఎప్పుడు బ్రతుకుతారు? ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు చూడండి. మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనివారు.
మీరు మనుషుల ఎదుట నీతిమంతులను అనిపించుకొనివారు, కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మీ హృదయములలో దుష్టత్వం ఉంది, మీ హృదయములలో చెడుతనం ఉంది, మీ హృదయములలో అసత్యం ఉంది. దేవుడు మీ హృదయములను ఎరుగును. తర్వాత, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. నోట్ దిస్ పాయింట్. ఈరోజు మనుష్యుల దృష్టిలో ఘనపరచబడాలి, ఘనపరచబడాలి, ఘనపరచబడాలని కోరుకుంటున్నారు కదా. మనుషుల దృష్టిలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి ఏంటో తెలుసా? అసహ్యము, నీచాతి నీచము. అంటే దీనిని బట్టి ఈరోజు అనేక మంది దేవుని దృష్టిలో నీచులుగా మారిపోతున్నారు, దేవుని దృష్టిలో అసహ్యులుగా మారిపోతున్నారు, మనుషుల దృష్టిలో మాత్రం గొప్పవారుగా కొనియాడబడుతున్నారు. ఇక అర్థమవుతుందా? దానివలన ఏమైనా ప్రయోజనం ఉంటుందా? శ్రమ తప్ప. దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మనము దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు మనకు బహుమతినివ్వాలా లేక శిక్షకు పంపించాలా అనేది నిర్ణయించేది ఎవరు? దేవుడు, తండ్రి అయిన దేవుడు. కనుక ఎప్పుడు కూడా ఈ భూమి మీద ఈ బ్రతుకు కాలంలో జీవిస్తున్నటువంటి మనము ప్రతి క్షణం కూడా దేవుని దృష్టి ఎదుట నేను ఎలా ఉన్నాను అనేది చూసుకోవాలి. మనుషులకు నచ్చుతున్నానా లేదా? గుడ్ మార్నింగ్ చెప్పానా, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పానా, గుడ్ ఈవినింగ్ చెప్పానా, గుడ్ నైట్ చెప్పానా, రీల్స్ అన్నీ బాగా చేసానా, బ్యాక్గ్రౌండ్లు బాగున్నాయా, వీడియో ఎఫెక్ట్లు బాగున్నాయా, కలరింగ్ బాగుందా, నేను బాగా ఇన్స్టాగ్రామ్లోనో లేకపోతే యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో దూసుకుపోతున్నానా, మిలియన్ల కొద్దీ సబ్స్క్రైబర్లను సంపాదించుకుంటున్నానా అనేది కాదు బిడ్డ. నీ దేవుని ఎదుట నువ్వు ఎలా ఉన్నావు? నీ దేవుడు నీకు ఎన్ని మార్కులు వేస్తున్నాడు? ఈ భూమి మీద ఈ నెంబర్ చూసుకోకు. ప్రతి పనికి మాలిన వాడు కూడా ఈరోజు అనేక మంది సబ్స్క్రైబర్లను సంపాదించుకుంటున్నాడు. ప్రతి పనికి మాలినది కూడా ఈరోజు అనేక మంది ఫాలోవర్స్ని సంపాదించుకుంటున్నది. చెత్త చెత్త మాటలతో, చెత్త చెత్త భంగిమలతో, దరిద్రపు ఆలోచనలతో ఈరోజు ఫేమస్ అవుతున్నారు. కానీ దేవుని దృష్టిలో నీకు ఎన్ని మార్కులు పడుతున్నాయి? దేవుడు నిన్ను మెచ్చుకుంటున్నాడా? నీవు ఒకటి పొందాలంటే ఒకటి కోల్పోవాలి. మనుషుల దృష్టిలో ఘనముగా ఎంచబడతావా? అయితే దేవుని దృష్టిలో ఘనముగా ఎంచబడలేవు. ఎందుకంటే దేవుణ్ణి నీవు మెప్పించలేకపోతున్నావు, దేవుని కొరకు నీవు బ్రతకలేకపోతున్నావు, మనుషుల ఇష్టాలను కనుగొంటున్నావు, వారికి అనుగుణంగా మారిపోతున్నావు. అది నీకు ఎప్పటికైనా శ్రమే, అది నీకు ఎప్పటికైనా నష్టమే. ప్రస్తుతానికి ఏదో లాభం పొందుతున్నాను, ప్రస్తుతానికి ఏదో గొప్ప ఫేమస్ అయిపోయాను, ప్రస్తుతానికి ఏదో ఆ కంపెనీ వచ్చేసింది, ఈ కంపెనీ వచ్చేసింది, నన్ను ఆఫర్లు అడుగుతుంది, నేను వారికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాను అని మురిసిపోతున్నావేమో. ప్రస్తుతానికి ఏదో నాకు ఈ యూట్యూబ్ వలన లేకపోతే ఆ ఫేస్బుక్ వలన ఈ ఇన్స్టాగ్రామ్ వలన నాకు డబ్బులు వచ్చేస్తున్నాయి అని మురిసిపోతున్నావేమో. దీనినే ఒక జీవనాధారంగా చేసుకొని చెడుతనమును వెంబడిస్తున్నావేమో. జాగ్రత్త. ఇది నీకేమాత్రం మంచిది, ఇది నీకేమాత్రం మేలు కలిగించే విషయం కాదు. నీవు చెడిపోతున్నావు, అనేక మందిని చెరిపేస్తున్నావు. నీవు చెడిపోతున్నావు, అనేక మందిని చెరిపేస్తున్నావు. అప్పుడప్పుడు నీ ప్రాణాలకు ఆటంకంగా కూడా అది మారుతుంది. ఆ వ్యసనం నీ ప్రాణాలను హరించేదిగా కనిపిస్తుంది. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, మనుషుల దృష్టిలో ఘనముగా ఎంచబడటం అనేది కాదు. అసలు దీనిని మీరు మనసులో నుంచి పూర్తిగా తుడిచేసుకోవాలి. దేవుని దృష్టిలో మీరు ఘనముగా ఎంచబడుతున్నారా లేదా, ఇది కావాలి. ఏమంటే దేవుడు కూడా మనుషులను పొగుడుతాడా? మనుషులు ఈరోజు మనుషులను పొగుడుతున్నట్టుగా దేవుడు మనుషులను పొగుడుతాడా? దేవుడు కూడా మనుషులను కొనియాడతాడా? దేవుడు కూడా మనుషుల విషయంలో మంచి మాటలు చెబుతాడా? చెబుతాడు. దేవుడు మనుష్యులను ఘనపరిచినటువంటి, దేవుడు మనుష్యులను కొనియాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏమంటే నిజంగా దేవుని వలన ఒక మనిషి పొగడబడ్డాడు అంటే ఆ మనిషి నిజంగా తన జీవిత కాలంలో దేవుని కొరకు ఎంత గొప్పగా బ్రతికుండాలో మీరు ఆలోచన చేయండి. ఆ స్థాయిని మనం పొందాలి. అందుకొరకు దేవుడు ఆ మాటలను పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను. దేవుడు మనుషులను గురించి మాట్లాడాడు. ఇదిగో ఈ వ్యక్తి ఇంత గొప్పవాడు, ఇదిగో ఫలానా వ్యక్తి అంత గొప్పవాడు.
అలా దేవుడు మనుషులను గూర్చి మాట్లాడినటువంటి కొన్ని ఉదాహరణలను మీకు చూపిస్తాను, మీరు అర్థం చేసుకోండి. ఇక మీదట ఈ పనికి మాలినటువంటి విషయాలలో కాకుండా ఉన్నతమైనటువంటి విషయాలలో మనుషుల చేత కొనియాడబడటం కాదు, దేవుని చేత నేను కొనియాడబడాలి. నన్ను ఈ భూమి మీదకు పంపించినందుకు దేవుడు నన్ను చూచి గర్వపడాలి, సంతోషించాలి, నన్ను గూర్చి కొన్ని మంచి మాటలు చెప్పాలి, ఆ విధంగా నేను బ్రతకాలనేటువంటి మంచి నిర్ణయాలు మీరు అందరూ తీసుకుంటారని ఈ ఉదాహరణలను మీ ముందు ఉంచుతున్నాను. ఎగ్జాంపుల్ నెంబర్ 1, అబ్రహాము గారు. ఇశ్రాయేలీల పితరుడైనటువంటి అబ్రహాము గారు. అబ్రహాము గారిని గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? నా స్నేహితుడు. అబ్రహాం ఎవరు? నా స్నేహితుడు. హీఈస్ మై ఫ్రెండ్, నా స్నేహితుడు. అందరిని గురించి చెబుతాడంటే దేవుడి మాట? అందరిని గురించి చెబుతాడా దేవుడి మాట? నో. పర్టిక్యులర్గా అబ్రహాము గారిని గురించి దేవుడి మాట చెప్పాడు. అంటే అబ్రహాము దేవుని సన్నిధిలో అంత వినయంతో బ్రతికాడు, అంత లోబడిన తత్వంతో బ్రతికాడు. దేవుని చేత కొనియాడబడాలి, దేవుని దృష్టిలో నేను పడిపోవాలి, దేవుని మనస్సును నేను గెలవాలి, దేవుడు నన్ను గూర్చి ఒక మంచి మాట చెప్పాలి అని ధ్యేయంతో అబ్రహాము గారు బ్రతికారు. గనక అబ్రహాము గారిని గురించి దేవుడు ఏమన్నాడంటే నా స్నేహితుడు. చూడండి, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వాక్యాన్ని మీరు చూడండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వాక్యం. నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకుని యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఇశ్రాయేలీలను గురించి దేవుడు మాట్లాడుతూ ఇక్కడ ఇశ్రాయేలీలకు పితరుడు ఎవరు? అబ్రహాము. అబ్రహాం ఎవరు అనుకుంటున్నారు? నా స్నేహితుడు అంటున్నాడు దేవుడు. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఆలోచిస్తున్నారా? ఈ గొప్పతనాన్ని, ఇటువంటి గొప్పతనాన్ని పొందటానికి జీవితకాలం అంతా కూడా ప్రాకులాడండి. మంచి విషయం అవుతుంది అది, గొప్ప విషయం అవుతుంది అది. అంతే తప్ప ఈ మనుషులందరూ నన్ను పొగడాలని, ఈ మనుషులందరూ నన్ను కొనియాడాలని, జేజేలు కొట్టాలని దీనికోసం పరితపిస్తున్నారా? అతి నీచంగా లేదు ఈ ప్రక్రియ, దరిద్రంగా లేదు ఈ ప్రక్రియ. వద్దు, అటువంటి యావలో ఉండొద్దు. దేవుడు నన్ను చూచి మెచ్చుకోవాలి, దేవుడు నన్ను గూర్చి ఇదిగో ఇలా చెప్పాలి, ఇంత గొప్పగా దేవుడు నన్ను గురించి మాట్లాడాలి అని ధ్యేయంతో బ్రతకాలి మనం, ఆ ఆలోచనతో బ్రతకాలి మనం. అలాగే అబ్రహాము గారిని గురించి మరో సందర్భంలో రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? అబ్రహాము దేవుని నమ్మెను. ఏది మనం నమ్మేమా? మనం నమ్మితే దేవుడు మనలను గురించి కూడా నన్ను నమ్మాడు నా బిడ్డ, నా వాక్యాన్ని నమ్మాడు నా బిడ్డ, ఏ పరిస్థితుల్లోనైనా నా వాక్యాన్ని అతిక్రమించలేదు, నా వాక్యాన్ని గౌరవించాడు, నా వాక్యాన్ని నమ్మాడు అని మనలను గురించి దేవుడు చెప్పే విధంగా మనం బ్రతుకుతున్నామా? ఆలోచించుకోవాలి, ప్రశ్నించుకోవాలి, పరీక్షించుకోవాలి. అబ్రహాము గారిని గురించి వ్రాయబడినటువంటి మరొక అద్భుతమైనటువంటి మాటను చూడండి. ఇవన్నీ కూడా దేవుడు నరులను గురించి ప్రత్యేకంగా చెప్పినటువంటి మాటల సందర్భాలు. వీటిని దేవుడు ఎందుకు రాయించాడంటే ఇదిగో మీరు కూడా వీరిని స్ఫూర్తిగా తీసుకోండి, ఇన్స్పిరేషన్గా తీసుకోండి. అంతే తప్ప పనికిమాలిన మనుషులను కాదు, పనికిమాలిన మనుషులను కాదు మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సింది. ఇదిగో ఇటువంటి వారిని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. అబ్రహాము గారు చూడండి, పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యం. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యాన్ని చూడండి. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహామును గురించి దేవుడు ఒక సర్టిఫికేట్ ఇచ్చేశాడు. అబ్రహామును గురించి దేవుడు ఒక సర్టిఫికేట్ ఇచ్చేశాడు. అబ్రహాము దేవుని నమ్మెను. మరి మనలను గురించి దేవుడు సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఈరోజు మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? ఒకరోజు నమ్ముతారు, ఒకరోజు దేవుడు ఎవరంటారు. ఒకరోజు దేవుని వాక్యాన్ని అమితంగా ప్రేమిస్తారు, మరో రోజు దేవుని వాక్యానికి దూరం అయిపోతారు. ఇదా నమ్మికంటే? అబ్రహాము తన ఆయుష్కాలం అంతా, తాను ఈ భూమి మీద నివసించినటువంటి దినములు అన్నీ దేవుని నమ్మి బ్రతికాడు. అందుచేతనే నేటికి జీవించుచున్నాడు, విశ్రాంతిలో నేటికి ఉనికిని కలిగి ఉన్నాడు, జీవించుచున్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా
ఆయన రక్షింపబడ్డాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మనుషులను గూర్చి దేవుడు పలికిన సందర్భాలు, దేవుడు మనుషులను కొనియాడితే, దేవుడు మనుషులను పొగిడితే ఎంత అద్భుతం చెప్పండి. అదండి మన లక్ష్యం, అదండి మన ధ్యేయం. అంతే తప్ప మనుషులు మనలను కొనియాడడం కానే కాదు, మనుషులు మనలను పొగడడం కానే కాదు. ఇన్ఫ్యాక్ట్ మనుషులు మనలను పొగిడితే అది మనకు శ్రమ, అది మనకు నష్టం, అది మనకు గర్వాన్ని ఇస్తుంది, కళ్ళు నెత్తికెక్కేలా చేస్తుంది, గుడ్డివాళ్ళం అయిపోతాం. అలాగే మరొక అద్భుతమైనటువంటి వ్యక్తిని మనం చూద్దాం, మోషే. దైవజనుడైనటువంటి మోషే గారిని గురించి కూడా దేవుడు అద్భుతంగా పలికాడు. ఎందుకంటే మోషే మనుషుల దృష్టిలో గొప్పవాడుగా ఎంచబడాలని ఏనాడు కోరుకోలేదు, దేవుని దృష్టిలో గొప్పవాడుగా ఎంచబడాలని కోరుకున్నాడు. మోషేను గురించి దేవుడు ఏమన్నాడు ఇప్పుడు మనం చూద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వాక్యము నుండి మీరు చూడండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వాక్యము నుండి. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. ఓన్ సిస్టర్ ఓన్ బ్రదర్, మోషేకి ఓన్ సిస్టర్ ఓన్ బ్రదర్ మిర్యాము అహరోను. వీరిద్దరూ మోషే కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకోవడాన్ని బట్టి వీరిద్దరూ మోషేకు విరోధంగా మాట్లాడారు. అప్పుడు దేవుడు ఎంటర్ అయ్యాడు. చూడండి, వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. వీరు కంపేర్ చేసుకుంటున్నారు. ఎవరు? మిర్యాము అహరోను కంపేర్ చేసుకుంటున్నారు మోషేతో. మోషే చేత మాత్రమే దేవుడు పలికించాడా? ఆయా సందర్భాలలో దేవుడు పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించి మా చేత కూడా పలికించాడు కదా. కనుక ఇదిగో మోషే కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడు కనుక మోషేకు విరోధంగా మేము మాట్లాడతామంటున్నారు. వెంటనే దేవుడు ఆ మాటలు విన్నాడు. మోషేకు మీకు పోలిక. దేవుడు అడుగుతున్నాడండి ఈ విధంగానే, మోషేకు మీకు పోలిక. ఏంటి అలా పోల్చుకుంటున్నారేంటి? ఒక్కసారి మీరు దేవుడు మిమ్మును ప్రేరేపించగా దేవుని మాటలను మీరు పలికినంత మాత్రము చేత మీరు మోషేతో ఈక్వల్ అయిపోతారనుకుంటున్నారా? మా చేత పలికించలేదా దేవుడు అని అడుగుతున్నారు. చూడండి, మా చేత పలికించలేదా? మీ చేత పలికిస్తే పలికించాడు, అది దేవుడు మీపై చూపిన ప్రేమ, అంతే తప్ప మీరు మోషేతో కంపేర్ చేసుకోవటానికి వీలు లేదు. ఎందుకంటే మోషేకు దేవుని మనస్సులో చాలా హెచ్చైనటువంటి స్థానం ఉంది. ఆ స్థానాన్ని సంపాదించుకోవాలి మనబోటి వారం. ఆ స్థానాన్ని సంపాదించుకోవాలంటే ఎంత కష్టమో తెలుసా అండి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుని విడిచిపెట్టకూడదు, దేవుని కొరకే బ్రతకాలి, ప్రాణాలకు తెగించి. ఈరోజు రీల్స్ చేస్తున్నారు, ప్రాణాలకు తెగించి దేవుని కొరకు బ్రతకాలి. పనికి మాలిన రీల్స్ చేస్తున్నారు ప్రాణాలకు తెగించి. సిగ్గని పెంచడం లేదా? ప్రాణాలకు తెగించి దేవుని కొరకు మనం బ్రతకాలి, సత్యము కొరకు నిలబడాలి, న్యాయమైన మార్గంలో నడుచుకోవాలి, కనికరమును ప్రేమించాలి, దేవుడు కోరుకున్న బ్రతుకును దేవునికి ఇవ్వాలి. ఇదిగో మోషే అంతగా దేవుని మనసులో స్థానాన్ని సంపాదించుకున్నాడు. అందుచేత అహరోను మిర్యాము మీరు మోషేతో పోల్చుకుంటున్నారా? నో. చూడండి, యెహోవా మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. సర్టిఫికేట్ నెంబర్ 1. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, అందరిలో టాప్ ప్లేస్, నెంబర్ 1 ర్యాంక్. నెంబర్ 1 ర్యాంక్ ఎవరిది? మోషేది. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. మనుషులు నీచంగా చూస్తే, ఒక అహరోను ఒక మిర్యాము నీచంగా చూస్తే, దేవుని దృష్టిలో గొప్పవాడు, దేవుని దృష్టిలో గొప్పవాడు. ఈరోజు మనం కూడా ఆ స్థాయికి వచ్చేయాలి. మనుషులు మనలను ఒకవేళ నిందించిన, మనుషులు మనలను చులకనగా చూసిన, మనుషులు మనలను హేళన చేసిన పట్టించుకోవద్దు. దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం? దేవుని దృష్టిలో మన స్థాయి దిగజారిపోయిందా? కంగారు పడిపోవాలి, బెంబేలెత్తిపోవాలి. దేవుని దృష్టిలో నా స్థాయి దిగజారకూడదు, అంతకంతకు పెరిగిపోవాలి.
ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఆ విధంగా మనం బ్రతుకును ముందుకు కొనసాగించుకోవాలి. దేవుడు అంటున్నాడు చూడండి, ఇదిగో మోషేను గురించి నేను పలుకుతున్నాను వినండి, నేను ఇస్తున్నాను సమాధానం వినండి అంటున్నాడు దేవుడు. భూమి మీద ఉన్న వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు. తర్వాత యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే, అహరోను, మిరియాములకు ఆజ్ఞనిచ్చెను. అర్జెంటుగా మీరు వచ్చేయాలి, అర్జెంటుగా మీరు ప్రత్యక్షపు గుడారానికి వచ్చేయాలి. ఆ ముగ్గురు వచ్చేసారు వెంటనే. దేవుని మాటకు భయపడి, దేవుని మాటకు లోబడి ముగ్గురు వచ్చేసారు. యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునద్ద నిలిచి అహరోను, మిరియాములను పిలిచాను. ముందు మీరిద్దరు రండి, అహరోను, మిరియాము మీరిద్దరు రండి. వారిద్దరూ రాగా ఆయన, దేవుడు పలుకుతున్నాడు, నా మాటలు వినుడి, జాగ్రత్త, నా మాటలు వినండి. మీలో ప్రవక్తయుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుతాను. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. సపరేట్ చేస్తున్నాడు మోషేను దేవుడు, సపరేట్ చేసేస్తున్నాడు. ఎందుచేతో తెలుసా? మోషే దేవుని మనస్సులో గొప్ప స్థానంలో కూర్చున్నాడు, గొప్ప స్థానంలో ఉన్నాడండి. నిజంగా ఈ మాటలు చదువుతున్నప్పుడైనా నేను కూడా అటువంటి స్థానాన్ని పొందితే ఎంత బాగుందని అనిపిస్తుందా కనీసం? అనిపిస్తుందా కనీసం? ఈ పనికిమాలిన మనుషులను చూసి 1 మిలియన్ సబ్స్క్రైబర్సా, 10 మిలియన్ సబ్స్క్రైబర్సా, నేను కూడా అలా అయిపోతే ఎంత బాగున్ను అనుకుంటున్నారా? నేను కూడా అలా అయిపోతే ఎంత బాగున్ను. గంటల వ్యవధిలోనే అబ్బో ఇన్ని లైక్సా, గంటల వ్యవధిలోనే అబ్బో ఎంత ఆదాయమా. ఇదంతా మీరు డబ్బు కోసమే ఆలోచన చేస్తున్నారు. ఫేమస్ అయిపోవడం దేనికి? డబ్బు వస్తుందని తర్వాత. కానీ దేవుని మనసులో స్థానాన్ని సంపాదించడం అంటే అది ఎంతో గొప్ప విషయం. మీరు ప్రపంచంలో ఉన్నటువంటి ధనాన్ని అంతటిని దేవునికి ఇచ్చేసిన దేవుడు ఆ స్థానాన్ని మీకు ఇవ్వడు. మీ బ్రతుకును దేవునికి ఇవ్వాలి, మీ బ్రతుకును దేవునికి ఇవ్వాలి. ఏమంటే ఈరోజు ప్రపంచంలో కుబేరుడు అంటుంటారు కదా, ఎలాన్ మస్క్ వచ్చాడు, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ వచ్చాడు. నా దగ్గర ఉన్నది అంతా నీకు ఇచ్చేస్తాను, మోషేకు ఉన్నటువంటి ఆ స్థానాన్ని ఇప్పుడు నాకు ఇచ్చే అన్నాడు అనుకోండి. దేవుడు ఇస్తాడా? ఎవడ్రా నువ్వు అని అడుగుతాడు. ఎవడ్రా నువ్వు? నీ డబ్బు అంతా నాకు ఇచ్చేసి మోషే స్థానాన్ని కొట్టేయాలనుకుంటున్నావా? నీ ధనము నీతో కూడా నశించునుగాక అంటాడు దేవుడు. అంత పనికిమాలింది డబ్బు, అంత పనికిమాలింది. ఇదిగో మనుషులు ఇచ్చేటువంటి ఘనత. దీనిని కోరుకుంటున్నారా? దీని కొరకు సర్వోన్నతుడైనటువంటి దేవుని విడిచిపెడుతున్నారా? వదిలేసుకుంటున్నారా? మహాభాగ్యాన్ని కోల్పోతున్నారా? ఎంత దౌర్భాగ్యపు పరిస్థితులను వెళ్ళిపోతున్నారో తెలుసా? చూడండి, దేవుడు అంటున్నాడు చూడండి, మోషేను గురించి దేవుడు పలుకుతున్నాడు చూడండి. ఈ ప్రవక్తలందరి వంటి ప్రవక్త అనుకుంటున్నారా మోషేని? మీతో పాటు పోల్చేసుకుంటున్నారు, కంపేర్ చేసేసుకుంటున్నారు. మాతో పలికించలేదా దేవుడు, మాతో పలికించలేదా దేవుడు, మోషేతో పలికించాడా దేవుడు అని మోషేను మీతో కంపేర్ చేసేసుకుంటున్నారా? నో, మోషే నా దృష్టిలో చాలా గొప్పవాడు. మోషే నా దృష్టిలో చాలా గొప్పవాడు. చూడండి దేవుడు మోషేను గురించి ఏమంటున్నాడు చూడండి. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మీలో ఆ నమ్మకత్వాన్ని నేను చూడలేదు. ఈరోజు నా వైపు తిరుగుతారు, రేపు నేను ఎవరు అంటారు. మీలో ఆ నమ్మకత్వాన్ని నేను చూడలేదు. మోషే నా ఇల్లంతటిలో నేను ఎన్ని పరీక్షలు పెట్టినా ఆ పరీక్షలన్నింటిలో ఫస్ట్ ర్యాంక్. నేను ఎన్ని పరీక్షలు పెట్టినా ఆ పరీక్షలన్నింటిలో 100కి 100 మార్కులు మోషేకి. దేవుడు సాటిస్ఫై అయిపోయాడు. నా కుమారుడు అని చెప్పుకుంటున్నాడు దేవుడు. మోషే నా కుమారుడు, నా సేవకుడు. హీ బిలాంగ్స్ టు మీ. ఇతడు నావాడు. నిజంగా ఆ స్థానాన్ని పొందడం అంటే అది మామూలు విషయం అనుకోకండి. ఏమండి, ఒకే కుటుంబంలో జన్మించారు మోషే, అహరోను, మిరియాము కూడా ఆ కుటుంబంలోనే జన్మించారు. కానీ మోషే అంత గొప్పవాడు ఎలా అయిపోయాడు? అహరోను ఉన్నాడు, మిరియాము ఉన్నది. మరి వీరిద్దరిని తలదన్ని వీరిద్దరికంటే గొప్ప స్థానాన్ని దేవుని దగ్గర ఎలా పొందాడు? అలాగని మోషే తనకు తానే ఏమైనా డప్పు కొట్టుకుంటున్నాడా? మోషే తనకు తానే మిరియాము దగ్గర, అహరోను దగ్గర డప్పు కొట్టుకుంటున్నాడా? నేను దేవుని దగ్గర చాలా గొప్పోడిని, నన్ను మీరు అలా అనకూడదు అని ఏమైనా అంటున్నాడా? మోషే సైలెంట్ అయిపోయాడు. దేవుడు మాట్లాడుతున్నాడు.
దేవుడు మాట్లాడుతున్నాడు మోషే తరపున. మనం మాట్లాడకూడదు ఎప్పుడు. మనలను గురించి మనం మాట్లాడుకోవడం కాదు, దేవుడు మాట్లాడాలి. అప్పుడు గొప్పగా ఉంటుంది. దేవుని కార్యక్రమాలు ఘనంగా ఉంటాయి. అంతే తప్ప నేను ఎంత గొప్పవాడినో తెలుసా, మీసం మెలేసేస్తున్నాను, తొడగొట్టేస్తున్నాను, ఇదిగో రండి పోటీకి రండి, నేను ఎంత గొప్పవాడినో తెలుసా, ఇది కాదు. మన ప్రగల్భాలను మనం పలకడం కాదు, దేవుడు మనలను గురించి మాట్లాడాలి. ఏమంటే ఏ నీతిమంతుడైనా ప్రగల్భాలు పలికాడా? ప్రగల్భాలు పలికాడా? లేదు. తమ్మును తాము తగ్గించుకున్నారు. మోషే జీవితాన్ని మీరు చూడండి పరిశుద్ధ గ్రంథంలో. ఎంత వినయం అండి, ఎంత సాత్వికం అండి, ఎంత దీన మనస్సు అండి. అందుచేతనే మోషేని చూడగానే దేవునికి మనసు కరిగిపోతుందన్నమాట. మోషేని చూడగానే దేవునికి మనసు కరిగిపోతుంది. నా బిడ్డ అందరూ మోషేలా ఉంటే ఎంత బాగుందని దేవుడు అనుకుంటాడు. కానీ ఉండగలుగుతున్నారా? ఒకే కుటుంబంలో పుట్టినటువంటి అహరోను మిరియాములే ఉండలేకపోయారు. అందుకే వెంటనే వచ్చామన్నాడు దేవుడు. వెంటనే ప్రత్యక్షపు గుడారానికి రండి, నో మోర్ లేట్, వెంటనే ఇమ్మీడియట్గా రావాలి ముగ్గురు. ఇదిగో మీ ఇద్దరు ముందుకు రండి. ఏంటి మాట్లాడుతున్నారు మీరు? ఏంటి మాట్లాడుతున్నారు మోషేని గురించి? మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఇదిగో సర్టిఫికేట్ నెంబర్ 2, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మిమ్మల్ని గురించి చెప్పగలనా ఆ మాట నేను? చెప్పగలిగేలా మీరు ప్రవర్తించారా? అటువంటి బ్రతుకు మీలో ఉందా? అదే దేవుని ప్రశ్న. ఎవరు కొనియాడాలి మనలని? ఎవరు ఘనపరచాలి మనలని? ఎవరు కీర్తించాలి మనలని? ఈ మనుషులా? ఈరోజు కీర్తిస్తారు, రేపు చీ అంటారు, రేపు ఉమ్మేస్తారు మన మీద. ఈరోజు కీర్తిస్తారు, ఈరోజు చప్పట్లు కొడతారు, రేపు పొద్దున ఉమ్మేస్తారు. ఏం చేస్తావు? కానీ నీ తండ్రి, నీ దేవుడు అటువంటి వాడు కాదు కదా. నిత్యము నిన్ను ప్రేమించేవాడు. నీ తండ్రి కొరకు నీవెంత ఆలోచించావు? నీ తండ్రిని దృష్టిలో పెట్టుకుని నీవు ఎన్ని కార్యక్రమాలు చేస్తావు? నీ తండ్రి సంతోషపడాలని నీవెలా దేవుని కొరకు బ్రతికావు? ఈరోజు చిన్న సహాయం చేస్తే ఫోటోకు ఫోజు ఇచ్చానా లేదా అని చూసుకుంటున్నారు. అంతే తప్ప కుడి చేతితో ధర్మం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదు అనేటువంటి భావన మనసులో ఉంది. చెరిగిపోయింది అది. ఆ భావన చెరిగిపోయింది. ఇదిగో నేను దానం చేస్తే ఫోటో తీశారా లేదా, దానికి విపరీతమైనటువంటి షేర్లు, లైక్లు వచ్చేసాయా లేదా, ఆ ఘనత నాకు వచ్చేసిందా లేదా? 10 రూపాయలు దానం చేస్తే 100 రూపాయలు ఘనత రావాలి. ఈరోజు లెక్కది. ఈరోజు ట్రెండ్ ఏంటి, లెక్క ఏంటి? 10 రూపాయలు ధర్మం చేశాడంటే 100 రూపాయలు తిరిగి లాభం రావాలి. ఎంత దారుణంగా మారిపోయిందండి సమాజం, ఎంత దారుణంగా మారిపోయింది. అందుచేతనే దేవుని వాక్యపు ఔషధం ఈరోజు సమాజానికి ఎంతో అవసరం. ఎవరికి తెలియదు ఈ విషయాలు, ఎవరికి తెలియవు, ఈ వివరణ ఎవరికి తెలియదు. ఇదిగో దేవుని చేత మనిషి కొనియాడబడాలి. మనిషి బ్రతుకు పరమార్థం అదే. ఒక మనిషిని చూడగానే దేవునికి ఒక మంచి లక్షణం గుర్తుకు రావాలి. ఈ బిడ్డ వండర్ఫుల్, ఈ విషయంలో వండర్ఫుల్. ఇదిగో ఈ బిడ్డ ప్రార్థన, ఎడతెగని ప్రార్థన అని చెప్పి ఒకరిని చూడగానే గుర్తొచ్చేయాలి. ఈ బిడ్డ అర్పణ, అద్భుతమైనటువంటి అర్పణ. భేద విధవరాలు తనకున్నదంతా ఎలా ఇవ్వగలిగిందో అటువంటి అర్పణ కలిగిన జీవితం ఈ బిడ్డలో ఉంది. మరో బిడ్డను చూడగానే సేవ. ఏదో ఎవరో చూస్తున్నారని కాదు, ఫోటోలు తీస్తున్నారా, అందరూ నన్ను కొనియాడుతున్నారని కాదు. సేవ, ఉన్నతమైనటువంటి సేవ. ఇలా మంచి మంచి సుగుణాలు దేవునికి కనిపిస్తున్నాయా? మనల్ని చూడగానే అటువంటి సుగుణాలు కనిపిస్తున్నాయి, కనిపించాలి. మనల్ని చూడగానే దేవునికి ఆ మాట గుర్తొచ్చేయాలి, ఆ మాట మనల్ని గుర్తు చెప్పగలగాలి. అంత గొప్పగా మనం బ్రతుకుతున్నామా? దట్ ఈస్ ద పాయింట్ హియర్. నిన్ను చూడగానే దేవునికి గుర్తొచ్చేది ఏంటి? నీ పాపమా, లేక నీవు చేస్తున్నటువంటి పవిత్ర కార్యక్రమాలా? ఇదిగో మోషేను బట్టి దేవుడు ఏమంటున్నాడు చూడండి. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గోడ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదను. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను. గద్దిస్తున్నాడు దేవుడు.
మా చేత పలికించలేదా దేవుడు, మోషే చేత మాత్రమే పలికించాడా అని మీరు అంటారా? నా సేవకుడైన మోషేను గూర్చి మాట్లాడేటప్పుడు ఎందుకు మీరు వెనకడుగు వేయలేదు? ఎందుకు మీరు భయపడలేదు? అమ్మో, మోషేను గూర్చి మాట్లాడడమా, నోటి మీద వేలేసుకోవాలి అనేటువంటి భావన మీకు వచ్చిందా? ఇష్టానుసారంగా వాగేశారు, ఇష్టానుసారంగా వాగేశారు. దానికి తగిన ప్రతిఫలాన్ని పొందాలి అంటున్నాడు దేవుడు. జాగ్రత్త, జాగ్రత్త. నీవు దేవుని చేత కొనియాడబడుతున్నప్పుడు, నీవు దేవుని దృష్టిలో, దేవుని మనసులో ఉన్నతమైన స్థానాన్ని పొందినప్పుడు నిన్ను గూర్చి ఏ ఒక్కడు కూడా పల్లెత్తు మాట అనడానికి వీలుండకూడదు. దేవుడు ఎంటర్ అయిపోతాడు, దేవుడు ఎంటర్ అయిపోతాడు నిన్ను గూర్చి ఒకవేళ ఎవరైనా తప్పుగా మాట్లాడితే. అదండి రిచ్నెస్, అదండి పవర్ఫుల్నెస్. ఆ స్థానాన్ని దేవుని మదిలో మనం సంపాదించుకోవాలి. నా బిడ్డ నా కొరకు బ్రతుకుతాడు, ఇతడు నా వాడు అని దేవుడు చెప్పుకునే రీతిలో మనం బ్రతకాలి. అలాగే ఎనదర్ ఎగ్జాంపుల్, దావీదు. మచ్చు తునకలండి వీరందరూ కూడా, మచ్చు తునకలు. దావీదు గారిని గురించి దేవుడు ఏమన్నాడు చూద్దాం. దావీదు గారిని గురించి దేవుడిచ్చిన సర్టిఫికేట్ మనం చూద్దాం. ఏమంటే అబ్రహాము గారిని గురించి దేవుడు పలికిన మాటలు, దేవుడు కొనియాడినటువంటి సందర్భాలు, అలాగే మోషేను గూర్చి దేవుడు పలికిన మాటలు, ఇప్పుడు దావీదును గూర్చి దేవుడు పలికిన మాటలు చూడండి. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వాక్యం. ఇవన్నీ మీకు ఎందుకు పరిచయం చేస్తున్నాడు దేవుడు? మీలో ఆ ప్రేరణ కలగాలి, ఆ స్ఫూర్తి కలగాలి, ఆ ఇన్స్పిరేషన్ మీరు తీసుకోవాలి. నేను కూడా వారి వలె మారాలి. చూడండి, అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వాక్యం. తరువాత అతనిని తొలగించి, అంటే సౌలును తొలగించి ఇశ్రాయేలుల మీద దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన ఏమంటున్నాడు చూడండి, దావీదును గురించి ఏమంటున్నాడు చూడండి. ఆయనే తండ్రే, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అంతమందిలో ఒక మచ్చుతనకు దొరికినప్పుడు ఏమంటాడు దేవుడు? అబ్బా, చక్కగా ఈ వ్యక్తిని నేను కనుగొన్నాను, నాకు అనుకూలమైన వాడు, నా మనసు గెలుచుకున్నాడు, ఇతనిని గూర్చి నేను మాట్లాడేటట్టుగా అతని యొక్క ప్రవర్తన నా దృష్టి ఎదుట చక్కగా కనిపించింది అంటున్నాడు దేవుడు. నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. దావీదుతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు, యెష్షయికి పుట్టినటువంటి కుమారుడు చాలామంది ఉన్నారు. మరి అందరికీ ఎందుకు లేదు? అందరికీ ఘనత ఎందుకు లేదు? వారు మనుషుల దృష్టిలో ఘనతలు కోరుకుని ఉండొచ్చు, కానీ దావీదు మాత్రం దేవుని దృష్టిలో ఘనతను కోరుకున్నాడు. నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఏంటండి సర్టిఫికెట్? ఏమని పొగుడుతున్నాడండి దేవుడు? ఏమని కొనియాడుతున్నాడండి దేవుడు? దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. నా ఇష్టం ఏంటో నేను మాటలలో చెప్పాల్సిన అవసరం లేదు, దావీదులో మీరు చూడండి అంటున్నాడు దేవుడు. వండర్ఫుల్ స్టేట్మెంట్, అదిరిపోయింది. నా ఇష్టం ఏంటో నేను నా మాటలతో చెప్పాల్సిన అవసరం లేదు, దావీదు ప్రవర్తనలో చూడండి, అదే నా ఇష్టం. నా ఇష్టానుసారుడు, నా ఇష్టాన్ని అనుసరిస్తాడు. ఉదయం లేవగానే, తండ్రి ఈరోజు నీ ఇష్టం ఏంటి? నీ ఇష్టాన్ని నెరవేర్చేస్తాను. అది చావైనా రేవైనా, అది జీవమైనా మరణమైనా, నీ ఇష్టాన్ని నెరవేర్చేస్తాను. నీ ఇష్టం ఏంటి తండ్రి? నీ కొరకు నేను ఈరోజు ఏ విధంగా బ్రతకాలి, నీ ఉద్దేశాలు ఏంటి? నెరవేర్చేస్తాను. ధీరుడు, దేవుని ఉద్దేశాలను నెరవేర్చే ధీరుడు దావీదు. చూడండి, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. విట్నెస్. ఎవరండి విట్నెస్ ఇచ్చేది? దేవుడు. ఈరోజు మనుషుల సాక్ష్యాలను మనం చెప్పించుకుంటూ ఉంటాం. అయ్యగారండి ప్రార్థన చేస్తే ఇదిగో కడుపులో రోగం పోయిందండి, అయ్యగారికి వందనాలు. చూస్తారా? మనుషుల యొక్క పొగడ్తలు, మనుషులు మనలను కొనియాడుట, ఇది కాదు కావలసింది. ఇది ఎందుకు పనికిరానిది? దేవుడు మనలను కొనియాడాలి, దేవుడు మనలను గూర్చి సాక్ష్యం ఇవ్వాలి. ఇదిగో చూడండి, టాప్ ప్లేస్, వీరందరి దగ్గర టాప్ ప్లేస్, ఫస్ట్ ర్యాంకర్స్. దావీదు తన తరములో తానే గొప్పవాడు,
భూమి మీద ఉన్న వారు అందరిలో తానే దేవుని దృష్టిలో గొప్పవాడు. మరి ఈ తరంలో భూమి మీద ఉన్న వారు అందరిలో మనం గొప్పవారుగా ఉండడానికి చేస్తున్న ప్రయత్నాలేంటి? ఒకే తల్లి గర్భం నుండి పుట్టినటువంటి పిల్లలమైనా మిగిలిన వారిని మించినటువంటి భక్తి మనలో దేవుడు చూడటానికి మనం చేస్తున్న ప్రయత్నాలేంటి? ఎంతగా మనం దేవుని కొరకు ఆలోచిస్తున్నాం? ఒకరిని మించి ఒకరం సహోదర ప్రేమలో పోటీ పడుతున్నామా? ఒకరిని మించి ఒకరం అర్పణ విషయంలో పోటీ పడుతున్నామా? ఒకరిని మించి ఒకరం దేవుని మనస్సును గెలవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నామా? ఈ తరంలో అనేక మంది సహోదరులు, ఈ తరంలో అనేక మంది సహోదరులు అందరికంటే నేను ఉన్నతంగా ఉండాలి, అందరికంటే నేను గొప్పవాడిని కావాలి, గొప్పదానని కావాలి. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో ఈ భావన మనలో ఉందా? ఉండాలి అంటున్నాడు దేవుడు. ఆ పోటీ ఉన్నదనే చాలామందికి తెలియదు. ఆ పోటీలో ఇంకా చాలామంది ప్రవేశించలేదు. పోటీలో ప్రవేశించాలి, ఆ పోటీలో గెలుపొందాలి. ఇంకా చాలా ప్రయత్నం ఉంది. మీరందరూ కూడా గొప్పవారు కావాలనే దేవుడి మాటలను తెలియజేస్తున్నాడు. దావీదు నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చును, అతని గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను అంటున్నాడు దేవుడు. అతని గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను అంటున్నాడు. వీరందరూ ఒక ఎత్తు అయితే యేసుక్రీస్తు ప్రభువు మరో ఎత్తు. ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఆయన భూమి మీద మనకు శరీరధారిగా ఉన్నటువంటి దినములలో చూపించారు. ఇక యేసుక్రీస్తు ప్రభువును గురించి అయితే పరలోకమందున్న తండ్రి ఏమంటున్నారు? ఈయన నా ప్రియ కుమారుడు, హీఈస్ మై బెలవ్డ్ సన్, నా ప్రియ కుమారుడు. ఈయనను మించిన వారు ఎవరు లేరు, ఈయన తర్వాత ఎవరైనా. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నటువంటి దినములలో ఆయనను గూర్చి తండ్రి అయిన దేవుడు పలికిన మాటలను మీరు చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వాక్యాన్ని మీరు చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వాక్యం. అతడు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. పరమందున్న తండ్రి ఆయన యొక్క స్వరాన్ని అనుగ్రహించాడు. చూడండి, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు అని యేసుక్రీస్తు ప్రభువును చూపిస్తున్నాడు తండ్రి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, నా ఆనందము ఉబ్బి తబ్బిబ్బవుతుంది. ఏ మనుషునిలోనూ ఎంత ఆనందాన్ని నేను పొందలేదు. ఇదిగో నా కుమారుడుగా శరీరాన్ని ధరించుకొని భూమి మీద ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఆయన చూపిస్తున్నాడంటే, ప్రతి క్షణం నా కొరకు బ్రతుకుతున్నాడు, ప్రతి క్షణం వాక్యాన్ని నెరవేరుస్తున్నాడు, ప్రతి క్షణం నా సంకల్పాన్ని పూర్తి చేస్తున్నాడు, నా పనినంతటిని నెరవేరుస్తున్నాడు. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినండి. నా తరపున ప్రతినిధి అయిన ఇదిగో ఈయన మాట వినండి. ఇక ఎటువంటి మరో మాట లేదు, మరో ఆలోచన లేదు. ఈయన మాట వినండి, నా సంగతులే ఈయన బోధిస్తున్నాడు, ఈయన మాట వినండి అని యేసుక్రీస్తు ప్రభువును గురించి దేవుడు పలికాడు. అంటే ఆయన ఎంత గొప్పగా ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నటువంటి దినములలో మనకు మాదిరిని చూపించారో చూడండి. ఇన్స్పిరేషన్. అందుచేతనే నేను క్రైస్తవుడను అని మనం పిలిపింపబడుతున్నాం. క్రైస్తవుడు అంటే క్రీస్తును అంగీకరించిన వాడు, క్రీస్తును వెంబడిస్తున్నవాడు, క్రీస్తు శిలువను భరిస్తున్నవాడు అని అర్థం కదా. క్రీస్తును ధరించుకున్నవాడు అని అర్థం కదా. ఆ క్రీస్తును మనము నిజముగా వెంబడిస్తున్నామా? ఆ క్రీస్తును మనం నిజంగా ధరించుకున్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. దేవుని దృష్టిలో ఎంత గొప్పగా మంచి స్థానాన్ని మనం సంపాదించుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువును పోలి మనం నడుచుకోవాలి, ఆయన అడుగు జాడలలో మనం నడుచుకోవాలి. అంతే తప్ప మనుషుల నోట పొగడబడాలని, మనుషులు మనలను కీర్తించాలని, మనుషులు మనలను కొనియాడాలని ఎప్పుడూ అనుకోకండి. అలా అనుకోనప్పుడు వారు మిమ్మల్ని తిట్టినా మీరు పెద్దగా బాధపడరు. మీకు అర్థమవుతుందా? ఎవరైతే మనుషుల వలన ఎక్కువగా పొగడ్తలను కోరుకుంటారో వారే అదే మనుషులు తిట్టినప్పుడు సహించలేరు, భరించలేరు, వెల్లురేసుకుంటారు. చాలామంది మనుషులందరూ తిట్టేస్తున్నారు అనుకోండి, చుట్టూ ఉన్నటువంటి సమాజం హేళన చేస్తూ కించపరిచింది అనుకోండి, ఇక తట్టుకోలేరు. పొగిడిన సమాజం తిట్టింది కనుక నేను ఈ సమాజంలోనే ఉండను అని పోతుంటారు.
వారు పొగిడినా తిట్టినా డజంట్ మ్యాటర్. డోంట్ లుక్ ఎట్ దెమ్. వారి వైపు చూడొద్దు, వారి గురించి పట్టించుకోవద్దు. నీ తండ్రి పరలోకమందున నీ దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు? నీవు భూమి మీదకు వచ్చినందుకు ఆయన చింతిస్తున్నాడా? నీ బ్రతుకును బట్టి ఆయన బాధపడుతున్నాడా? లేక నీ బ్రతుకును బట్టి ఆయన సంతోషిస్తున్నాడా? నిన్ను గురించి ఆయన సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాడా? ఈ విషయం ఆలోచన చెయ్యి. ఆ విషయం ఆలోచనలో ఉంచు. నిరంతరము నిన్ను నీవే పరీక్షించుకుంటూ నా తండ్రి నన్ను పంపించినందుకు సంతోషపడేటట్టుగా అనుదినము నా ప్రవర్తనను నా దేవుని ఎదుట ఉన్నతమైనదిగా మార్చుకోవాలనేటువంటి గొప్ప ఉద్దేశాన్ని నీవు కలిగి ఉండి ఆ లక్ష్య సాధన కొరకు నీవు అడుగులు ముందుకు వేయగలిగితే నిత్య జీవమందు మంచి ప్రతిఫలాన్ని నీవు పొందగలుగుతావు. లేదంటే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు. మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు నేను మా కన్న తండ్రి, ఉన్నతమైనటువంటి మాటల చేత మమ్మల్ని అందరినీ మీ మార్గములో నడిపించుచున్నందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. నాయన, కేవలము వినువారు మాత్రమై ఉండిపోకుండా, విని సంతోషించి వెళ్ళిపోకుండా మీ మాటల ప్రకారము ప్రవర్తించి ఉన్నతమైనటువంటి బహుమతిని మీ చేత అందుకొనగలుగుటకు, మీ వలన మేము కొనియాడబడేటువంటి పరిస్థితులను సంపాదించుకొనగలుగుటకు మా బ్రతుకునంతటిని మీ దృష్టి ఎదుట నమ్మకమైనదిగా, సత్య సంబంధమైనదిగా మలుచుకొనుటకు మా అందరికీ సహాయమును దయచేయండి. తండ్రి, ఇట్టి మనస్సుతో ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి మీ బిడ్డలందరికీ మీ కృపాక్షేమములు తోడుగా ఉంచి సాతాను శోధన నుండి వారిని తప్పించి నాయన మీ వాక్యపు మార్గములో వారిని నడిపించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.